టీ20 వరల్డ్ కప్కు కౌంట్డౌన్ మొదలైపోయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7నే టోర్నీ ఆరంభం కాబోతోంది. టీ20 వరల్డ్ కప్కు భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. మెగా ఈవెంట్లో టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా ఆడబోతోంది. మెగా ఈవెంట్లో బరిలో దిగే భారత్ జట్టును సెలెక్టర్లు ఎంపిక చేయబోతున్నారు. జట్టును ప్రకటించడానికి జనవరి 8 వరకు సమయం ఉన్నప్పటికీ ముందుగానే 15 మందితో సెలెక్టర్లు జాబితాను అనౌన్స్ చేయబోతున్నారు. టీ20 వరల్డ్ కప్ కంటే ముందే న్యూజిలాండ్తో 5 టీ20ల సిరీస్ను టీమిండియా ఆడాల్సి ఉంది. అందుకే టీ20 జట్టును ముందుగానే ప్రకటించాలని సెలెక్టర్లు ఫిక్స్ అయ్యారు. వరల్డ్ కప్కు ఎంపికైన జట్టే న్యూజిలాండ్తోనూ సిరీస్ ఆడబోతోంది. సౌత్ ఆఫ్రికాతో ఆడిన జట్టులో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మెగా ఈవెంట్కు ముందు రిస్క్ చేయకపోవచ్చంటున్నారు. కొంతకాలంగా టీ20 ప్రణాళికల్లో ఉన్న ఆటగాళ్లనే ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు. ఒక ఓపెనర్గా అభిషేక్ శర్మ ఎలాగూ ఉంటాడు. మరో ఓపెనర్ రేస్లో శుభ్మన్ గిల్, సంజూ శాంసన్ ఉన్నారు. ప్రస్తుతానికి శుభ్మన్ ఫామ్పై టీం మేనేజ్మెంట్కు ఆందోళనైతే ఉంది. అయినా జట్టులో గిల్ కంటిన్యూ అవుతాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే ఓపెనర్గా యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ పేర్లను కూడా పరిగణలోకి తీసుకోవాలనే చర్చ జరుగుతోంది. కానీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్కే సెలెక్టర్లు జై కొట్టే అవకాశాలు ఉన్నాయి. భారత జట్టును సూర్యకుమార్ యాదవ్ లీడ్ చేస్తాడు అనడంలో డౌట్ లేదు. కొంతకాలంగా సూర్య కూడా గొప్పగా ఏమీ ఆడట్లేదు. ఒకే ఒక్క ఫార్మాట్ ఆడుతున్న స్కైకి ఇదే చివరి మెగా ఈవెంట్ అయ్యే అవకాశం ఉంది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో తిలక్ వర్మ కీలకం కాబోతున్నాడు. పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివం దూబే జట్టులో ఉండడం ఖాయమే. బ్యాటింగ్లో ఫైర్ చూపించే వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ కూడా చోటు దక్కించుకుంటాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ జట్టులో ఉంటాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి బరిలో ఉంటారు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా చోటు దక్కించుకోవడం ఖాయమే. అయితే మరో ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నితీష్ కుమార్ రెడ్డి పేరును పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.